స్వాగతం మై ఛానల్. మహేష్ బాబు రష్మిక ప్రేమ కథకి 23వ భాగానికి స్వాగతం. ఇందులో ముఖ్యంగా ఈ భాగంలో ఇద్దరు మధ్య ప్రేమోద్వేగాలు, రొమాన్స్, అలాగే అడ్డంకులు, కుటుంబ సమస్యలు కలిసిపోతూ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఉన్నాయి. ప్రేమ అనేది కేవలం కళ కాదు, అడ్డంకులకు దాటే శక్తి అని ఈ ఎపిసోడ్ చూపిస్తుంది. దయచేసి ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మహేష్ బాబు సినిమా ఏది బాగుందనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. రాత్రి నగరం వెలుగులో మెరిసిపోతున్న ఓ గోప్యమైన కేఫ్. గ్లాస్ విండోలో ప్రతిబింబం అవుతున్న మహేష్ ముఖం ఒక క్షణం గంభీరంగా కనిపించినా లోపల మాత్రం రష్మిక చూపులు అతను చూసి మధురంగా మెదిరిపోతున్నాయి. ఇక ఈ సైలెన్స్ చాలు మహేష్, మనం ఇంతకాలం మౌనంగా ఉంటూ మన హృదయాలు దాచుకున్నాం, ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకోవాలి అంటూ రష్మిక చేతిని అతని చేతిలో వేసింది. మహేష్ ఆమె కళ్ళల్లోకి నిశ్చితంగా చూశాడు. రష్మిక, మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు ఉంటేనే నేను బలంగా నిలబడతాను, కానీ మన ప్రయాణం సులభం కాదు. రష్మిక మృదుగా నవ్వుతూ, అదే కదా అసలు లవ్ అని. అడ్డంకులు లేకపోతే ఇది ఒక ఫెయిర్ టేల్ అవుతుంది. అడ్డంకులను ఎదుర్కొంటూ మనం కలిసింటే అదే నిజమైన ప్రేమ అవుతుంది మహేష్. ఆ మాటలు మహేష్ హృదయం తాకాయి. మహేష్ ఒకసారిగా 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. మహేష్ కోసం మనాలి వెళ్ళినప్పుడు మంచు మధ్యలో రష్మిక జారి పడిపోయిన సందర్భం. ఆమెను ఎత్తుకుని హోటల్కి తీసుకెళ్ళినప్పుడు తన గుండె ఆమె పక్కన ఉండే ఎంత సేఫ్గా ఉందో అతను అర్థం చేసుకున్నాడు. అదే రోజు అతను తనలో తాను ఒప్పుకున్నాడు, ఈ అమ్మాయి కోసం నేనేం త్యాగం చేసినా సరే అని. రష్మిక ఇప్పుడు కాఫీ కప్పు ముందుంచి, మహేష్ ఇక ఎలాంటి సందేహాలు వద్దు, మనం కలిసే ఉంటాం, కానీ ఒక ప్రామిస్ ఇవ్వాలి. ఏ ప్రామిస్ అని ఆసక్తిగా అడిగాడు. నువ్వు ఎప్పుడు నీ కెరీర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంతే మన సంబంధాన్ని కూడా ఇవ్వాలి. నేను నా డ్రీమ్స్ వదులుకోను, కానీ మనం కలిసి ప్రయాణిస్తేనే ఆ డ్రీమ్స్ అర్థవంతం అవుతాయి. మహేష్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత తన చేయిని ఆమె భుజంపై వేసి, నిన్ను కోల్పోవాలనే ఆలోచన కూడా నన్ను భయపడుతుంది. నువ్వు చెప్పిన ప్రామిస్కి నేను సిద్ధం. ఇద్దరు కేఫ్ నుండి బయటికి వచ్చి నగర వీధిలో నడుస్తూ వెళ్ళారు. చల్లని గాలి, రోడ్ సైడ్ చిన్న షాపుల్లో మంటలు, వాటి వెలుగులో మెరిసిపోతున్న ఆమె నవ్వు, ఇవన్నీ మహేష్కి ఒక కలలా అనిపించాయి. ఒక సాంగ్ గుర్తుందా అని రష్మిక ఒకసారిగా హమ్మింగ్ మొదలుపెట్టింది. మహేష్ ఆశ్చర్యంగా ఆమెను చూసి, ఎందుకు నువ్వు పాడతావని ఎప్పుడూ ఊహించలేదు అని అన్నాడు. నీ నచ్చితే ప్రతిరోజు నీ కోసం పాడుతాను మహేష్ అంది రష్మిక. ఆ మాటలు అతని మనసు కరిగించాయి. అతను ఒక్కసారిగా ఆగి వీధి మధ్యలోనే ఆమెను తన దగ్గరలో ఆగి కళ్ళలోకి చూశాడు. నువ్వు ఉంటేనే నా ప్రపంచం సంపూర్ణమవుతుంది రష్మిక అని అన్నాడు. ఇందులో రష్మిక ఫోన్ మోగింది. కాల్ చూసి ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తన తండ్రి కాల్. నువ్వు ఎక్కడ ఉన్నావు? మళ్ళీ ఆ మహేష్తో ఉన్నావా? నీ భవిష్యత్తు గురించి ఒకసారి అయినా ఆలోచించలేవా అన్న మాటలు ఫోన్లో స్పష్టంగా వినిపించాయి. రష్మిక కళ్ళలో నీళ్లు నిండాయి. ఆమె మాటలు రావడం లేదు. మహేష్ ఫోన్ తీసుకుని, అంకుల్, రష్మిక నా జీవితంలో భాగం, నేను ఆమెను గౌరవంగా ప్రేమతో చూసుకుంటాను. మీరు ఒక్కసారి మనసు ఎప్పి చూస్తే మనం ఇద్దరం ఈ ఆశీస్సులోనే ముందుకు వెళ్తాం అన్నాడు. ఆ మాటలకు ఫోన్ ఆ వైపు కాసేపు నిశ్శబ్దం. తర్వాత తండ్రి, ఇది ఎంత ఈజీ కాదు మహేష్, నువ్వు హ్యాండిల్ చేయగలవా అని ప్రశ్నించాడు. చేస్తాను సార్, ఎందుకంటే రష్మిక నా బలం అని దృఢంగా చెప్పాడు. ఫోన్ పెట్టాక రష్మిక కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. మహేష్ ఆమె కన్నీళ్లను తుడిచాడు. మనమిద్దరం కలిసి ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరు. ఇది మన ప్రేమకు ఒక టెస్ట్ మాత్రమే రష్మిక. ఆమె చిరునవ్వుతో అతన్ని కౌగిలించుకుంది. ఇక ఎప్పటికీ మనం విడిపోము మహేష్. ఆ కౌగిల్లోనే ఒక కొత్త ఉదయం ఆ ఇద్దరిలో జీవితం మొదలైంది. ఆ మర్నాడు వెలుగు మాయమవుతున్న సాయంత్రం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద కారు నెమ్మదిగా దూసుకుపోతూ ఉంది. స్టీరింగ్ పట్టుకున్న మహేష్ బాబు ముఖంలో చిరునవ్వు. పక్క సీట్లో కూర్చున్న రష్మిక కళ్ళలో మెల్లని తెల్లని కాంతి. మహేష్ ఎప్పుడు ఇలా ఈ లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం, ఎక్స్పెషలీ నీతో అని రష్మిక తన జుట్టు గాలిలో తాగుతూ చిన్న చిలిపి చూపుతూ అని చెప్పింది. మహేష్ స్టీరింగ్ వైపు చూస్తూనే ఒక స్మైల్తో, నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమే, నీ కళ్ళల్లో ఎక్సైట్మెంట్ చూస్తుంటే డ్రైవ్ పర్పస్ అయిపోతుంది. రష్మిక నవ్వింది. నువ్వు ఎప్పుడూ ఇలా మాటలో నన్ను జయిస్తావు. హీరో అవడం వృత్తి, కానీ నిజంగా నీ రియల్ లైఫ్ హీరోయినిజం నీ రొమాంటిక్ సైడ్లో ఉంటుంది. మహేష్ ఆమె వైపు గ్లాన్స్గా చిచ్చాడు. ఈరోజు నా దగ్గర అది ఒక దాంట్లో ఉంటుంది, నీకు దగ్గరలో ఉండడంలో. ఒక్క మాటతో రష్మి గుండె లోపల ఏదో తాకింది. ఆమె ముఖం ఎర్రగా మారింది.
స్టాప్ ఇట్ మహేష్. ఆ ఒక్క మాటతోనే రష్మిక గుండె లోపల ఏదో తాకింది. ఆమె ముఖం ఎర్రగా మారింది. స్టాప్ ఇట్ మహేష్, ఇంత ఫిల్మీగా మాట్లాడద్దు. ఫిల్మీగా అనిపించిందా? కానీ ఇది నిజం అని మహేష్ చమత్కారంగా అన్నాడు. కారు ఒక సుందరమైన హీల్ టాప్ దగ్గర ఆగింది. చుట్టూ పచ్చని చెట్లు, ఆకాశంలో ఎర్రని మబ్బులు, కింద నగరం వెలుగులు వెలిగిపోతున్నాయి. రష్మిక కారు నుంచి దిగి ఆ దృశ్యాన్ని చూస్తూ, వావ్, ఇది ఒక హెవెన్లా ఉంది మహేష్. నీతో ఇక్కడ ఉండడం అంటే ఒక డ్రీమ్లా ఉంది. మహేష్ ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. డ్రీమ్ కాదు రష్మిక, ఇది మన రియాలిటీ. ఆ మాటలు విన్న రష్మిక హృదయం ఒకసారిగా బలంగా కొట్టుకుంది. అతని వైపు చూసి మెల్లగా, సమ్ టైమ్ నేను ఒక ఆర్డినరీ గర్ల్ అనిపించింది, కానీ నువ్వు మాత్రం నన్ను ఫినిష్లా ఫీల్ చేస్తా. మహేష్ వెంటనే ఆమె చేతులు పట్టుకున్నాడు. నీకు తెలుసా రష్మిక, నువ్వు నా లైఫ్కి వచ్చినప్పటి నుండి నేను నిన్ను కూడా ఆర్డినరీగా ఉన్నాను అనిపించదు. నువ్వు ఉంటేనే నా వరల్డ్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఆ మాటలతో రష్మిక కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మహేష్, నీతో ఉన్నప్పుడు నేను ఎవరిని భయపడను. నీలో ఉన్న సైలెంట్ స్ట్రెంగ్త్ అది నన్ను పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది. మహేష్ ఆమె చెయ్యిని బిగించి, ఇది ప్రామిస్ రష్మిక, ఎంత సిచ్యువేషన్ వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా హార్ట్ బీట్, నీ లేని జీవితం నేను ఊహించలేను. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ అబ్రేస్లో ఎలాంటి మాటలు అవసరం లేకుండా ఒకరి గుండె మోగింపు మరొక హృదయానికి వినిపించింది. రష్మిక తల మహేష్ ఛాతీ మీద పెట్టుకుని, ఇలా ఎప్పుడు నన్ను వదలొద్దు ప్లీజ్. మహేష్ మెల్లగా ఆమె జుట్టు తాగుతూ, ఎప్పుడూ కాదు రష్మిక, ఐఆమ్ యువర్స్ ఫర్ ఎవర్. ఇంకా మిగతా భాగం వచ్చే ఎపిసోడ్లో విందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదని ఒకసారి చెక్ చేసుకోండి. ధన్యవాదాలు.